క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, తల్లి జ్ఞానవంతురాలు అయితే కుమారుడు కూడా జ్ఞానవంతుడై ఉంటాడు. ఒక తల్లి మూఢురాలు లేదా దుర్మార్గురాలు అయితే కుమారుడు లేదా బిడ్డలు లేదా పిల్లలు కూడా దుర్మార్గుల వలె పెరుగుతారు. కాబట్టి తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురని వాక్యం మనకి సెలవిస్తుంది. దీని గురించి ఈ యొక్క మాటలను మనం చర్చించుకోవడానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృపగల దేవ, మహిమగల రాజా, మీకు స్తోత్రం. దేవ, మేము పాపులము శాపులమైనప్పటికీ కూడా మా యొక్క పాపములను శాపములను జ్ఞాపకం చేసుకొనకుండా మా పాప శాపముల నిమిత్తమై మీ అమూల్యమైన రక్తం మా కొరకు కాచి మమ్మల్ని ఆయన మీ యొక్క కుమారులుగా మమ్మల్ని అంగీకరించినందుకే, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నేను మీ యొక్క మాటలు నేర్చుకుని చూడగా కావలసినటువంటి జ్ఞానము, వినగలిగే చెవులను, గ్రహించగలిగేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు సమర్పిస్తూ వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు జ్ఞానంగా పెరగాలి అంటే ముఖ్య పాత్ర తల్లిదేనండి. తండ్రి కుటుంబ పోషణ నిమిత్తమై డబ్బులు సంపాదించేటువంటి పనికి లేదంటే ఉద్యోగానికి వెళ్ళిపోయి ఆ యొక్క పనిలో లేదా ఉద్యోగంలో బిజీగా ఉండిపోతాడు. కాబట్టి పిల్లలు ఎక్కువగా గడిపేది లేదా స్పెండ్ చేసేది తల్లితోనే. కాబట్టి తల్లి పిల్లలతో జ్ఞానముగా ప్రవర్తించడం వలన పిల్లలు కూడా జ్ఞానవంతులనే అవుతారు. లేదా పిల్లలకు సమయం ఇవ్వక, కేటాయించక మీ పనుల్లో ఉండిపోతే పిల్లవాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఎటువంటి స్నేహితుల సాంగత్యంతో ఉంటున్నాడో మీకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి దానివల్ల పిల్లవాడు నాశనమయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లవాడిని సరైన రీతిలో పెంచాలి అని అనుకుంటే ముఖ్యమైనటువంటి పాత్ర తల్లిదేనండి. కాబట్టి మనకి వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేటువంటి విషయానికి మనం వెళ్దామండి. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనం. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. ఒకవేళ లోకరీతిగా చూసుకుంటే, లోకానుసారంగా చూసుకుంటే పిల్లవాడు ఏదైనా గొప్పది ఏదైనా అచీవ్ చేస్తే, సాధిస్తే ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకే వస్తుంది. ఒకవేళ వాడు అన్యాయము, అక్రమము, హత్యలు లేదా మానభంగాలు చేసుకొచ్చిన ఆ యొక్క క్రెడిట్ అంటే నింద ఎవరికి వస్తుంది? ఆ పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులకే వస్తుంది. కాబట్టి గొప్పదైనా కానీ వాడు చెడ్డది చేసినా కూడా పేరు ఎవరికి? తల్లిదండ్రులకే కదా. ఒక చిన్న మాట, తల్లిదండ్రులు అటువంటి వారే కాబట్టి పిల్లవాడు కూడా అటువంటి వాడేగానే ఉంటాడు, కానీ వేరేలా ఉండడు కదా అని అంటారు కదండి. లోకంలో ఒక సామెత ఏంటంటే, మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి కానీ చింతకాయలు కాస్తాయా అని అంటారు. అంటే తల్లి ఎట్టిదో బిడ్డయు కూడా అటువంటి వారే అని చెప్పి నిన్ను గూర్చే అని, ఓ తల్లిగా నిన్ను గూర్చే అని అంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదండి. కాబట్టి తల్లులుగా జ్ఞానం కలిగి ఉండాలి. కుటుంబాన్ని రక్షించుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ దుర్మార్గంగా, మూఢత్వంగా కలిగి ఉంటే తన యొక్క కుటుంబాన్ని, భర్తను, పిల్లలను నాశనం చేసుకున్నట్టు ఒక తల్లిగా
కనిపిస్తారు, ఉంటారని మనకి దేవుడు తెలియజేస్తున్నాడండి. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. అయితే ఇక్కడ జ్ఞానము కలిగి, ఇల్లు అంటే భౌతికపరమైనటువంటి గృహ నిర్మాణం లేదా ఇంటి నిర్మాణం, భౌతికపరమైనటువంటి వాటి గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తను కలిపితేనే కుటుంబం అంటారు కదండి. ఈ రకమైనటువంటి కుటుంబాన్ని, కుటుంబం అనేటువంటి గృహం కోసం మాట్లాడుతున్నాడండి దేవుడు. కాబట్టి వారిని కట్టుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలంటే తల్లిగా జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానవంతురాలుగా మసులుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ 3 రాలైతే తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క గృహంను ఏం చేసుకుంటుంది? తనే ఊడబెరుక్కుంటుంది. తల్లులుగా ప్రస్తుత సమాజంలో తల్లుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి. వివాహమై పిల్లలను చక్కగా పెంచవలసినటువంటి తల్లి స్థానంలో భర్తకు సాటి అయినటువంటి సహకారిగా ఉండవలసినటువంటి, నమ్మకంగా ఉండవలసినటువంటి తల్లులు కుటుంబాన్ని పక్కన పెట్టి, పిల్లలను పక్కన పెట్టి, అక్రమ సంబంధాల పేరుతో ప్రియుడు మోజులో పడి భర్తను చంపినటువంటి భార్యలు లేరా? ప్రియుడు మోజులో పడి పిల్లల్ని చంపినటువంటి భర్తలు లేరా? ప్రియుడు మాయలో పడి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్నటువంటి భర్తను, కనినటువంటి పిల్లలను చంపి జైలు పాలైనటువంటి తల్లుల యొక్క వీడియోస్ మనం చూడట్లేదా ప్రస్తుత సమాజంలోని? తల్లి, ఈ యొక్క నిమిషంలో ఒకసారి ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంతకీ అక్రమ సంబంధాల పేరుతో ప్రియుడు మోజులో లేదా ప్రియుడు మాయలో పడి నువ్వు కట్టుకున్నటువంటి భర్తను, కనేటువంటి పిల్లలను కడ తీర్చి వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు ఏ ప్రియుడు కోసం వెళ్ళిపోతున్నావో ఆ ప్రియుడు నిన్ను ప్రేమించేవాడు కాదు, నీ దేహాన్ని ప్రేమించేవాడు, నీ అవసరాలను తీర్చుకొని వదిలేసేటువంటి వాడు. అటువంటి వాడి కోసం బాధ్యత కలిగినటువంటి భర్తను, కట్టుకున్నటువంటి పిల్లల్ని చంపేసి లేదా వదిలేసి వెళ్ళిపోతావా? ఇంతకీ భర్త అంటే ఎవరు అనుకుంటున్నావు? బాధ్యత కలిగిన వాడు, నిన్ను భరించేవాడు, పిల్లలను చూసుకునేవాడు, నిన్ను చూసుకునేవాడు కదండి. అటువంటి భర్తను, పిల్లల్ని వదిలేసి జైలు పాలైనటువంటి తల్లులు మనకి ఎందరో కనిపిస్తున్నారు. దుర్మార్గురాలైనటువంటి తల్లులు. కాబట్టి తల్లిగా నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దుర్మార్గురాలైనటువంటి తల్లుల గురించి కూడా మనం చూద్దామండి. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయం 2-3 వచనాలు. అహజ్య ఏలన ఆరంభించినప్పుడు 40 రెండ్లు వాడై యెరూషలేములో ఒక సంవత్సరం ఏలేను. అతని తల్లి ఓమి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈ అతల్య గారు తన యొక్క కుమారుడు పట్ల, బిడ్ల పట్ల, పిల్లవాడు పట్ల ఎలా ప్రవర్తించిందో చూద్దామండి. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అంటే అహజ్య దుర్మార్గంగా ప్రవర్తించడానికి తల్లి అయినటువంటి అతల్య అహజ్యకు నేర్పుచూ వచ్చెనట. ప్రస్తుత సమాజంలో దుర్మార్గం ఎలా చేయాలో నేర్పకుండానే దుర్మార్గపు పనులు, హత్యలు, మానభంగాలు చేయట్లేదా? చేస్తున్నటువంటి పిల్లలు ఎందరో కనిపిస్తుంటారు.
అవునా కాదండి? అదే దుర్మార్గం చేయడానికి తల్లి దగ్గరుండి ప్రోత్సహిస్తే, ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందండి? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందండి? ఒకసారి ఆలోచించాలి. తల్లిగా మీరు కూడా ఇలాగే మీ పిల్లవాడి విషయంలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారేమో, ప్రోత్సహిస్తున్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి కదండి. దుర్మార్గముగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఎలా దుర్మార్గం చేయాలో నేర్పుచూ వచ్చిందండి. అలా నేర్పడం వల్లే దుష్టుల సన్నిహిత్యం, తర్వాత తల్లిగా దుర్మార్గురాలు, సావాసం కూడా దుష్టుల సావాసంతో పరిపాలన ఎలా చేయాలో తెలియక దుర్మార్గంగా ప్రవర్తించి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి అహాజ్య మనకు కనిపిస్తాడండి. తల్లి, నీ యొక్క కుమారుడు ఒక అహాజ్యాలా ఉండకూడదు కదండి. అంటే మీరు అతల్యాలా ఉండకూడదు. నెక్స్ట్ మరి అతల్య ఇలా పెరగడానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండడానికి ఎవరు అని పరిశీలిస్తే లేదా ఆలోచిస్తే తల్లి అయినటువంటి యెజబెలు మనకు కనిపిస్తారండి. ఆమె తల్లి అయినటువంటి యెజబెలు కనిపిస్తారు. 1వ రాజులు 18వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. 1వ రాజులు 18వ అధ్యాయం 19వ వచనం. ఈవిడ అతల్య తల్లి అయినటువంటి యెజబెలు ఎంత దుర్మార్గురాలు అనేసి అంటే 18వ వచనంలో ఈమె అన్య స్త్రీ అహాబును వివాహం చేసుకున్న తర్వాత బయలదేవతను నిర్మించి కట్టించి వీటికి ఆరాధించడానికి బయల ప్రవక్తలను నియమించింది. తర్వాత అషేరాదేవి ప్రవక్తలను నియమించిందండి. వారు ఎంతమంది అంటే 450 మంది. బయలకు బలులు అర్పించడానికి బయల ప్రవక్తలు ఎంతమందిని పోషించింది? 450 మంది. వీరు కాకుండా మరలా అషేరాదేవికి ప్రవక్తలు ఉన్నారండి. వారికి కూడా ఓ 400 మంది అండి. ఇంతమందిని పెంచి పోషించి యెహోవా యొక్క ప్రవక్తలను నశింపజేసింది, సంపించింది, రాజ్యంలో లేకుండా తరిమి వేసిందండి. అంతటి దుర్మార్గురాలు. దేవునికి విరుద్ధంగా బ్రతికితే దేవుడు ఊరుకుంటాడా? ఇంకా ఇవి చాలదన్నట్టు ఇంకా మరెన్నో ఘనకార్యాలు చేసిందండి ఆవిడ. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆ యొక్క సమయంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అహాబు ఆయన రాజనగరానికి ఆనుకున్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంటుందండి. ఆ ద్రాక్ష తోట ఎవరిదో కాదు, అది నాబోతు గారిది. అయితే ఆ యొక్క ద్రాక్ష తోటను కావాలని చెప్పి అహాబు నాబోతుని అడిగితే, నాబోతు నేను ఇవ్వనని చెప్పిన వెంటనే తన యొక్క రాజనగరంలోనికి అహాబు వెళ్ళిపోయి ముఖం చిన్నబుచ్చుకొని ఎవరితో మాట్లాడకుండా తిండి తినకయూ ఉండెను. అది గమనించినటువంటి యెజబెల్ ఏం చేస్తుంది తెలిసిన? నువ్వు రాజ్య పరిపాలన కొనసాగించట లేదా, నువ్వు అన్నం తినుము, సంతోషంగా ఉండమని చెప్పి అహాబుని సంజాయిస్తుంది, నచ్చ చెప్తుంది. తర్వాత ఆ యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడం కోసం నాబోతుపై అబద్ధ సాక్షులను క్రియేట్ చేసి సాక్ష్యాలను పుట్టించి పలికిస్తుందండి. నాబోతును రాళ్లతో కుట్టించి చంపివేస్తుంది. ఎవరు? యెజబెల్. తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏలియా గారు వచ్చి, ఏ స్థలమైంది నీతిమంతుడైనటువంటి నాబోతు రక్తమును కుక్కలు నాకనో, ఆ యొక్క స్థలములో కుక్కలు కూడా నీ యొక్క రక్తమును త్రాగును అని ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా అహాబుకు హెచ్చరిక దొరుకుతుంది. హెచ్చరిక
చేయబడుతుంది, హెచ్చరిక చేస్తాడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. అయినప్పటికీ కూడా బుద్ధి రానటువంటి అహాబు బుద్ధి తెచ్చుకోవాలి కదా, తెచ్చుకోకుండా ఏం చేస్తాడు? అతన్ని చంపించడానికి ప్రయత్నం చేస్తాడు కదండి. అంటే తల్లిగా పెంపకం సరిగా ఉంటే పిల్లవాడు సరిగానే పెరుగుతాడు. ఇప్పటి వరకు యెజబేలు గురించి తెలుసుకున్నాం, అతల్య గురించి తెలుసుకున్నాం. మరో తల్లి ఉందండి, తన యొక్క కుమార్తెను బాల్యంలో ఏం చేయాలో నేర్పుతుందో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య యగు హెరోదేను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, ప్రవక్త అయినటువంటి యోహాను గారు రాజు అయినటువంటి హెరోదుకు హెచ్చరిస్తున్నారు, నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను నువ్వు ఉంచుకొనట తగదు అని హెచ్చరించాడండి. హెచ్చరిస్తే బుద్ధి రానటువంటి హేరోదు లేదా బుద్ధి లేనటువంటి హేరోదు ప్రవక్త అయినటువంటి యోహానును, నీతిమంతుడైనటువంటి యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయిస్తాడు. ఇది కాక ఆ హేరోదియా ఏం చేస్తుందంటే, హేరోదు యొక్క పుట్టినరోజు సందర్భంగా తన యొక్క కుమార్తెతో నాట్యం చేయించి తండ్రిని సంతోషపరిచి ఒక బహుమానాన్ని పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో తండ్రి అంటే హేరోదు కుమార్తెకు వాగ్దానం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు. తాగిన మైకంలో ఉన్నటువంటి హేరోదు ఏం చేస్తాడంటే, నువ్వేది అడిగినను నేను ఇచ్చేదనని చెప్పి కుమార్తెకు ప్రమాణం చేస్తాడు. హేరోదు యొక్క కుమార్తె తల్లి ప్రేరేపణ చేత ఈ యొక్క యోహాను తలను, నీతిమంతుడైనటువంటి యోహాను తలను నువ్వు నరికించి పల్లెంలో తెప్పించమని కోరుకుంటుంది. హేరోదియా, నీ కుమార్తెకి ఇదేనా నేర్పవలసింది? నువ్వు నీ కుమార్తెకి ఇవేనా నేర్పేది? ఒక తల్లిగా మనము కూడా, మీరు కూడా ఇలాగైనా ఉన్నారు? అది అన్యాయం కదా, అక్రమం కదా అని సరిచేసుకోవాల్సింది పోయి ఇలా అన్యాయం చేయడానికి, దుర్మార్గం చేయడానికి ప్రేరేపిస్తావా? ఒక తల్లిగా మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మనం కూడా పరిశీలన చేసుకోవాలండి. ఇది వరకు చెప్పుకున్నది మూఢురాలు, దుర్మార్గురాలు గురించి మనం నేర్చుకున్నాం, దుర్మార్గురాలు అనేటువంటి తల్లుల గురించి. ఇప్పుడు జ్ఞానవంతురాలైనటువంటి తల్లులు, వారు తమ యొక్క పిల్లల విషయంలో పెంపకం ఎలా ఉంది, పెంచే విధానం ఎలా ఉంది అనేటువంటి విషయాలను కూడా మనము నేర్చుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు అంటే ఎవరో కాదండి, ఇక్కడ యోహాను గురించి. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుటకు. తల్లి గర్భంలోనే యోహానికి విద్యాబుద్ధులు నేర్పబడ్డాయి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. కారణం తల్లి అటువంటిది కాబట్టి, మంచి బుద్ధులు నేర్పింది కాబట్టి, వాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా దేవుని వైపుకు అనేకులను తిప్పాడు. ఆయనే నిజదేవుడు, ఆయనే మనల్ని సృష్టించినవాడు కాబట్టి ఆయన వైపు తిరగాలి. కల్పంతో ఇక్కడ తల్లిగా ఎలిజబెత్ పాత్ర చాలా ఇంపార్టెంట్ కదండి. పిల్లవాడికి నేర్పకపోతే, అదే యోహాను గారికి నేర్పకపోతే, యోహాను ఇలా ఎలా చేసుండేవాడు దేవుని పని? తల్లిగా అతనికి చెప్పింది కాబట్టి, నేర్పింది కాబట్టి యోహాను అట్టి రీతిగా పెరిగాడు, అట్టి క్రియలు చేయగలిగాడు కదా. తల్లిగా నీ యొక్క కుమారుడు విషయంలో, పెంచే విషయంలో ఎలా ఉంది నీ పెంపకం? ఒకసారి ఆలోచించుకోమని
మనవి చేస్తున్నానండి. యూనికే తిమోతి గారిని గురించి చూద్దామండి. తల్లిగా యూనిక పాత్ర తిమోతిని దేవుని వైపు తిరగడానికి యూనిక యొక్క పాత్ర ఎంత గొప్పదో ఆ విషయాన్ని కూడా మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అండి. నీవు నేర్చుకొని 14వ వచనం చూడండి. 14వ వచనం చివరి వచనంలో, నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు అంటే బాల్యం నుంచి ఇతను ఎరిగాడు అని అంటే ఈ తిమోతి గారికి చెప్పకపోతే బాల్యం నుండి ఇతనికి ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పకుండా పిల్లవాడికి ఎలా తెలుస్తాయండి? తెలియదు కదా. తల్లిదండ్రులు నేర్పారు కాబట్టి బాల్యం తిమోతి గారికి తెలిసింది. అంటే తల్లిదండ్రుల వారు తిమోతికి నేర్పారు. యూనికే గారు తిమోతికి నేర్పి ఉండుంటారు. నేర్పి ఉండకపోతే అతను ఎలా ఎరిగి ఉండుంటాడు? అతను ఎలా తెలుసుకుని ఉండుంటాడు కదా. ఈ సమయంలో తల్లిదండ్రులకి నా యొక్క విన్నపం అండి. ఒక యూనికేలా ఉండాలి, ఒక ఎలిజబెత్లా ఉండాలి, ఒక హన్నాలా ఉండాలి. తల్లులుగా మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. నేను అతల్యలా ఉన్నానా, లేదా యూనికేలా ఉన్నానా? నేను యెజబేలులా ఉన్నానా, నేను ఎలిజబెత్లా ఉన్నానా? నేను హేరోదియాలా ఉన్నానా, నేను హన్నాలా ఉన్నానా? ఈ యొక్క సమయంలో మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చెందురు అని వాక్యం మరీ స్పష్టంగా తెలియజేస్తుంది. తల్లిగా నీ బాధ్యత చాలా గొప్పది. కాబట్టి నీవు ఏవైతే పిల్లలకి నేర్పుతావో అదే ఫలితాలను పొందుకుంటావు. జ్ఞానముగా పెంచితే పిల్లవాడు జ్ఞానంలోనే పెరుగుతాడు. దుర్మార్గానికి దూరంగా ఉండి జ్ఞానంగా నడుచుకుంటాడు. ఒకవేళ తల్లిగా పిల్లవాడు విషయంలో నువ్వు అజాగ్రత్త పాటించి దుర్మార్గపు పనులకు నువ్వు దగ్గరుండి ప్రోత్సహిస్తే, లేదా నువ్వు వాడిని పక్కన పెట్టి దుర్మార్గపు స్నేహితులతో సహవాసంతో ఉంటున్నాడు నువ్వు చూసి చూడకుండా ఉంటే కూడా ఆ తప్పు లేదా నింద అప్పటి తల్లిగా జాగ్రత్త. కాబట్టి తల్లిదండ్రులుగా మనం పిల్లల విషయంలో ఎలా ఉన్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను.